హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 60వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్‌లో జయ, వాసంతి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా! అక్కడి నుండి కొనసాగింపు. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. లోపలికి వెళ్ళి ఏవో పేపర్స్ వెతుక్కొచ్చాడు. మరి ఆదిత్య బాండ్ పేపర్స్ గురించి పట్టించుకున్నాడో లేదో తెలీదు అంది జయ. అవునా? అయినా గొడవ పడినా నువ్వు గొడవ పడకు. సైలెంట్గా ఉండు. లేదంటే ధీమాగా సమాధానం చెప్పంతే అంది వాసంతి. సరే బాయ్ అని కాల్ కట్ చేసింది జయ. వీరభద్రం ఇంట్లో. నాయనా, నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు కానీ అస్సలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళ కొడుకు కూడా మనతో పాటు ఇరుక్కుంటాడు కదా, నువ్వెందుకు డబ్బులు ఇచ్చేది? టీవీలో న్యూస్ చూస్తున్నావా? ఆడి కొడుకు గురించి చెప్తున్నారు అన్నాడు రామభద్రం. నాకు ఈ సినిమా వాడికంటే వీడే బెస్ట్ అనిపిస్తోందిరా. ఈడనుకో మన చేతుల్లో ఉంటాడు. రేపొద్దుటి తండ్రి తర్వాత ఈయన్ని మినిస్టర్ని చేసేయచ్చు. మనకి రాజకీయ పలుకుబడి కూడా వచ్చేస్తుంది. ఏమో, తర్వాత ఎప్పుడన్నా అల్లుణ్ణి పట్టుకుని నీకు ఎమ్మెల్యేగా సీటు అడగచ్చు అన్నాడు వీరభద్రం. నాన్న, నువ్వు చెప్తుంటే నాకు భలే సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యేని అయిపోతాను అన్నాడు. ఎందుకురా, ఈజీగా అయిపోతావు. మీ చెల్లి మామగారు తలుచుకోవాలంతే అన్నాడు. అయితే సినిమా వాడిని వదిలేసినట్టేనా అన్నాడు. వదిలేశాను అంటే పూర్తిగా వదిలేలేదు. దేనికన్నా వాడుకోవడానికి పనికి వస్తాడు రాడు మనకి అన్నాడు వీరభద్రం. అర్థం కాలేదు అన్నాడు. నీ మట్టి బుర్రకి అంత బేగా అర్థం కాదులే కానీ చెప్తా వాడు పనికి వస్తాడు. ఎప్పుడో చూపిస్తాను కానీ నీకు చెప్పను అన్నాడు వీరభద్రం. రవికాంత్ పలుకుబడితో కేసు నుండి బయటకు వస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ నిజానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరూ ఆదిత్యని కనిపించకపోవటానికి కారణం కాదని తెలిసింది. సిబిఐ వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ యశస్విని, జయాని, అశుని ఎంక్వైరీ చేయటానికి వచ్చారు. కేసు పెట్టిందే నేనెలా చేస్తాను? మీరింతకు ముందు వచ్చినప్పుడే చెప్పాను ఈ విషయం నేను అన్నాడు యశస్వి. మీ తెలివితేటలు మాకు తెలియవా సార్? ఆదిత్యని అన్ని రోజులు జైల్లో ఉంచడానికి మీరు వేసిన ప్లాన్లన్నీ మాకు తెలుసు అన్నాడు దయ. కానీ ఇది నేను చేయలేదు అన్నాడు యశస్వి. చేయలేదు అని అనుకున్నాం కనుకే ఇంతవరకు మీ అరెస్ట్ వరకు రాలేదు. కానీ కొన్ని అనుమానాలు మీ వరకు తీసుకొచ్చాయి. మేడం, మీరు చెప్పండి, మీ సినిమాకి ఆదిత్య ఎంతవరకు హెల్ప్ చేశాడు అన్నాడు దయ. చాలా వరకు అంటే పూర్తిగా. ఒక రకంగా చెప్పాలంటే అతని మీద డిపెండ్ అయ్యాం అంది జయ. అది మీ హస్బెండ్కి నచ్చక ఆదిత్యని ఏమన్నా చేశాడని మీరు అనుకుంటున్నారా అన్నాడు అభిజిత్. ముందైతే అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన భయపడుతున్న విధానం చూస్తే చేయలేదేమో అని కూడా అనిపిస్తోంది అంది. భార్య వంక కోపంగా చూస్తున్నాడు యశస్వి. నువ్వు చెప్పమ్మా, మీ నాన్న చేసుంటారు అనుకుంటున్నావా అన్నాడు దయ అశ్విన్ చూస్తూ. అమ్మలానే నేను కూడా ఫస్ట్ డాడీ చేశారు అనుకున్నాను. కానీ ఇప్పుడు కొంచెం అనుమానం ఉంది. పూర్తిగా చేయలేదు అని నేను ఇంకా నమ్మట్లేదు అంది అశు. ఇంట్లో ఉన్న వీళ్ళిద్దరూ నమ్మట్లేదు, ఇక వేరే వాళ్ళు ఏం నమ్ముతారు అనుకున్నాడు యశస్వి. సార్, గత 4 సంవత్సరాలుగా మీరు వేరే ఇంట్లో ఉంటున్నారు కదా, ఇప్పుడు సడన్గా ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నాడు అభిజిత్. సడన్గా రావడం ఏంటండి? ఇది నా ఇల్లు, తను నా భార్య, ఇది నా కూతురు అన్నాడు వాళ్ళిద్దరినీ చూపిస్తూ. అంటే 4 సంవత్సరాల క్రితం కూడా సేమ్ కదండి. ఆవిడ మీ భార్య, ఈ అమ్మాయి మీ కూతురు. అయినా మీరు ఎప్పుడు ఇంటికి రాలేదు కదా అన్నాడు దయ. ఎందుకు రాలేదు సార్? మధ్య మధ్యలో వచ్చేవారు. కోపం వచ్చినప్పుడు కొట్టి తిట్టి వెళ్ళిపోయేవారు అంది జయ. వీళ్ళ మాటలు నమ్మకండి సార్. వీళ్ళిద్దరూ నన్ను ఇరికించాలని చూస్తున్నారు. వాళ్ళు అడిగింది నేను కొట్టానా తిట్టానా అని కాదు అన్నాడు జయవంక కోపంగా చూస్తూ. అదే నాకు అర్థమైందిలేండి. ఈ 4 సంవత్సరాల నుండి ఇక్కడికి రాలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను. అప్పుడప్పుడు వచ్చి నన్ను కొట్టి తిట్టి వెళ్ళేవారుగా అంది జయ. ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, మీ ఫోన్ నెంబరు మొత్తం అన్ని డీటెయిల్స్ కావాలి మాకు అన్నాడు అభిజిత్. ఫోను వాళ్ళ ముందుకి విసురుగా పడేస్తూ, ఇదిగో మీకు ఇచ్చాను, దాని లాక్ నెంబరు పి అన్నాడు చిన్నగా. సార్, పి అంటే పరిమళ, మా వారి డైరెక్షన్లో హీరోయిన్గా చేసిన అమ్మాయి. ఈ 4 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నారు. తనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అంది జయ. ఏం మాట్లాడలేనట్టు కొరకొరా చూస్తున్నాడు యశస్వి హాసిని దగ్గర. నాకు నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందక్క. ఇప్పటికైనా నిజం చెప్పు, ఆదిత్య ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా అంది ఆద్య కూడా నడుస్తూ. నిజంగానే నాకు తెలీదు. తెలిస్తే నీకు చెప్పనా? నువ్వు మొన్న అడిగినప్పుడే చెప్పేదాన్ని కదా అంది.
అబద్ధాలు చెప్పకక్క. నీకెక్కడున్నాడో మెసేజ్ చేశాడు. దాన్ని నువ్వు డిలీట్ చేసావు. నాకు అర్థమవుతోంది. సరేలే, నువ్వు నాకు చెప్పక్కర్లేదు కానీ ఎక్కడున్నాడో నీకు తెలుసు. సేఫ్గా ఉన్నాడు కదా. పోనీలే, అది చాలు అంది ఆద్య. చిన్నపిల్లవు కదా, ఇలాంటివన్నీ నీకు చెప్పకూడదని ప్లీజ్ అర్థం చేసుకోవే అంది ఆద్యాన్ని చూస్తూ హాసిని. అంతేలేమ్మా, నీ లవ్కు సపోర్ట్ చేసినప్పుడు చిన్నపిల్లని కాదు. నీ మనసులో ఉన్న ప్రేమ నువ్వు వాడికి చెప్పలేకపోతుంటే నేనే చెప్పాను. అప్పుడు నేను చిన్నపిల్లని అనిపించలేదు కదా. ఇప్పుడు మాత్రం చిన్నపిల్లనంట అంది. నేను తనకు మాట ఇచ్చాను, అందుకే ఏమనుకోవద్దు అంది బ్రతిమాలినట్టు. నాకంటే నీకు అతనే ఎక్కువని నాకు తెలుసులే అంది అలుగుతూ. ఏంటి గొడవ పడుతూ వస్తున్నారు అంది రాజేశ్వరి వాళ్ళిద్దరినీ చూస్తూ. ఏముంది, ఇది ఆదిత్యని లవ్ చేస్తుంది. ఆ విషయం మనకు చెప్పకపోయినా మనకు అర్థమవుతుంది. అదేలే, నీకు అర్థమైందో లేదో తెలీదు. నాకైతే అర్థమైంది. ప్రేమిస్తుందని తెలుసు కానీ ఇది ఎందుకు టెన్షన్ పడట్లేదు అని డౌట్ వస్తోంది అంది ఆద్య. ఏముంది, ఎక్కడికి వెళ్ళాడో లేదా ఎక్కడున్నాడో దానికి తెలిసి ఉంటుంది అంది రాజేశ్వరి. అదేంటి, నీకు తెలుసా అంది అమ్మమ్మంక ఆశ్చర్యంగా చూస్తూ ఆద్య. దాని ముఖంలోని సంతోషం చూస్తే తెలియట్లేదా? వాడెక్కడో సేఫ్గానే ఉన్నాడు. ఆ విషయం దీనికి తెలుసు. మనం అడిగినా చెప్పదు. నీకు నాకు కంఠశోష తప్ప ఏం లేదు అంది రాజేశ్వరి. అంటే వాళ్ళ ప్రేమను నువ్వు ఒప్పుకున్నావా అంది. నేనెవరిని ఒప్పుకోవడానికి? నా కూతురే నా అనుమతితో సంబంధం లేకుండా వాడితో తిరిగింది అంది. అందుకేగా వాళ్ళిద్దరినీ విడదీసి ఒక పనికిమాలిన వాడికి ఇచ్చి పెళ్లి చేశావు అంది ఆద్య. ఏ పనికిమాలిన వాడైనా అతను నీ తండ్రి అంది మందలింపుగా. నా తండ్రి అయితే నువ్వు తిడుతున్నావని చూడటానికి రావడం మానేస్తాడా? ఎప్పుడో అప్పుడు చూడొచ్చుగా. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు రోడ్డుపై నిలబడినవి నన్ను పలకరించచ్చుగా. తండ్రి అని అతను నువ్వు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి అంది. నాకు భయపడి రాలేదు కానీ లేదంటే వచ్చేవాడే అంది సమర్థింపుగా రాజేశ్వరి. అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నాకు నువ్వంటే భయం. కానీ నేను ఏ పనైనా మానేసానా? నీకు తెలియకుండా చాటుగా చేస్తున్నాను అంది. నాకు తెలియకుండా ఏం చేసావు నువ్వు చెప్పు అంది రాజేశ్వరి. నువ్వు నోరు ముయ్యవే అంది హాసిని అడ్డొస్తూ. వద్దులే అక్క, ఉండు. ఎన్ని రోజులు దాస్తావు? ఆనందించడానికి కూడా లేకుండా పోయింది అంది. ఏంటది? అంత ఆనందించేది ఏముందేంటి అంది రాజేశ్వరి. నేను సినిమాలో నటించాను. మొన్న సినిమా రిలీజ్ అయింది కదా, చిన్నమ్మాయి డైరెక్టర్ అన్నారు. అది ది కిడ్ మూవీ. దాంట్లో హీరోగా చేసింది నేనే. నా మెదర్ క్యారెక్టర్ చేసింది హాసిని అంది నోరు వదిలి ఆశ్చర్యంగా చూస్తోంది. అంత ఆశ్చర్యపోకు. మేము సైన్స్ ఎగ్జిబిషన్ అని వెళ్ళామా? అది సైన్స్ ఎగ్జిబిషన్ కాదు, మూవీ షూటింగ్. ప్రిన్సిపల్ కూడా దాంట్లో నటించింది. నువ్వు ఇంట్లోంచి బయటికి రావు, టీవీ కూడా చూడవు. ఇక ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి నీకు అంది ఆద్య ఆరిందల. నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడిపారా అంది రాజేశ్వరి. అందుకే చెప్తున్నాను, ఇంత చిన్నపిల్లని నేనే నీకు తెలియకుండా ఇంత నడిపాను కదా. అతను నీకు తెలియకుండా వచ్చి ఒక్కసారి నన్ను తీసుకువెళ్ళి ఒక ముద్దు పెట్టి ఒక చాక్లెట్ కొనిపెట్టి అలా ఏదైనా చేయొచ్చుగా. అతను మా అమ్మని ఎప్పుడూ భార్య అనుకోలేదు, నన్ను కూతురు అనుకోలేదు. ఇక ప్రేమ ఎలా వస్తుంది అంది. ఆ సినిమా ఏ థియేటర్లో ఆడుతోంది అంది ఆరాగా. ఏం చూద్దామా అంది ఆద్య. వెళ్దాం పదండి, తొందరగా రెడీ అవ్వండి, చూసేద్దాం. మీరు ఎలా నటించారో నేను చూస్తాను. ఇదంతా మీ వెనకుండి నడిపింది ఆదిత్యే కదా. నేనెంత తింగరదాన్నో. వెళ్ళి మళ్ళీ వాడికే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పొచ్చాను చూడు. నా అంత తింగరది ఇంకొకటి ఉండదు అంది తనను తాను తిట్టుకుంటూ. సారీ పెద్దమ్మ, నీకు చెప్తే ఒప్పుకో అని. మాకేమో నటించాలని ఉంది, అందుకే అంది హాసిని. నేను భయపడితే భయపడ్డాను అన్నారు కానీ సేఫ్గా వచ్చారు కనుక సరిపోయింది. ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా జరుగుంటే ఏం చేసేవారే? నేను తిడుతున్నానని నా దగ్గర దాస్తున్నామంటున్నారు కదా. సరే, ఈసారి తిట్టను. అన్నీ నాకు చెప్పి చెయ్యండి అంది. ఇప్పుడు ఇలా చెప్తున్నావు, ఏదైనా చిన్న మాట అంటే చేటబాతంతో స్టోరీ మొదలు పెడతావు అంది ఆద్య. చెప్పను. ఈసారి మీరు ఏది చెప్పినా అది తప్పు ఒప్పు అని మీకు వివరించి ఒప్పుకుంటాను అంటున్నాగా అంది బ్రతిమాలుతున్నట్టు. సరే అక్క, అయితే రెడీ అయిపో, మనం సినిమాకి వెళ్దాం. ఆ వేళ దొంగచాటుగా చూసినట్టుంది. ఈరోజు ఫ్రీగా అమ్మమ్మతో కూర్చొని దర్జాగా చూసేద్దాం అంది ఆద్య. సిబిఐ వాళ్ళు పరశురాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. పరశురాం గారు ఎక్కడున్నారు?
ఆయన్ని కలవాలి, ఆయన ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు అన్నాడు అభిజిత్. సార్ లేరండి, షూటింగ్ కోసం విదేశాలు వెళ్ళారు అన్నాడు అక్కడ వాచ్మెన్. ఏ మూవీ, ఎవరితో చేస్తున్నారు అన్నాడు దయ. అవన్నీ నాకు తెలియదండి, కానీ ఏదో మూవీ చేస్తున్నారు, షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళారు, ఇప్పుడప్పుడే రారు, ఈ నెల అంతా పడుతుంది అన్నాడు అతను. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.